ఏ బడీ సాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. ఇక మార్నింగ్ లేసి మా మమ్మీ 20 రూపాయలు ఇచ్చి షాప్ పోరా అనేసరికి వెళ్తున్నా. నా బాధ ఎవరికి చెప్పుకోలేక మీకైతే చెప్తున్నా. ఏంటంటే మాకు ఈరోజు సండే ఉన్నా కూడా స్కూల్ పెట్టారు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పోకపోతే మళ్ళీ ఇంటికి ఫోన్ చేస్తున్నారు. ఇక స్నానం చేసి అయితే వచ్చి మీ ముందైతే ఉన్నా. స్నానం చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్ లేకపోయేసరికి చిన్న పార్టీ ఫ్యాన్ తోటి అయితే నా జుట్టుని డ్రై చేస్తున్నా. తర్వాత ఇక ఈ మెరూన్ కలర్ షర్ట్ అండ్ ఈ బ్లాక్ కలర్ ప్యాంట్ తోటి అయితే స్కూల్ కి అయితే వెళ్తున్నా. ఇక తర్వాత లంచ్ బెల్ అయితే ఇచ్చేసారి. ఇక స్కూల్ నుంచి టకటక సైకిల్ వేసుకొని ఇంటికి అయితే వచ్చి ఫ్యాన్ కోసం అయితే చూస్తున్నా. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసా, బట్ ఫ్యాన్ రావట్లేదు. సరే ఇక ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి అని అయితే ఈ చిన్న ఫ్యాన్ తోటి అయితే అడ్జస్ట్ అయితే అవుతున్నా. దాని తర్వాత ఇక బాగా ఆకలి అవుతుందని చికెన్ తోటి అయితే ఒక పట్టు అయితే పట్టేసా. ఇక అన్నం తిన్న తర్వాత స్కూల్కి అయితే పక్కా వెళ్ళాలి కదా, కాబట్టి స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చేసా. ఇక స్కూల్లో ఏం జరిగిందంటే ఏం జరగలేదు. ఇక మొత్తం క్లాసెస్ అయితే చెప్పారు. దాని తర్వాత ఇక నేను కూర్చొని ఏం చేయాలా ఆలోచించా ఉంటే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. మీకు బాయ్ చెప్పబుద్ధి బాయ్ అయితే చెప్తున్నా.